తలకేనొప్పి వస్తుంది, దించి వెళ్ళొచ్చు కావాలంటే. కల్కి మూవీ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావు యుఎస్ఏలో ఫ్యాషన్ షో కండక్ట్ చేశారు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి మెమరీస్. సో గాయస్, ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా జబర్దస్త్ ఫుల్ స్కిట్ ఫ్యాషన్ షో థీరీ బ్యాండ్ ఉండబోతుందని చెప్పి. ఈ వ్లాగ్ మొత్తం కూడా అదే ఉంటుంది. ప్రీవియస్ వ్లాగ్ ఎవరైతే చూడలేదో ఐ బటన్లో లింక్ పెడుతున్నాను, చూసేసేయండి. హలో రామ్ ప్రసాద్, హలో రోహిణి, నరేష్ కనపడట్లేదు అందులో. హలో వెంకట్ గారు, హార్టీ వెల్కమ్ టు ఆటో కన్వెన్షన్. థ్యాంక్ యూ సో మచ్. పాపం ఇప్పటివరకు చాలా అన్ని ధార్మికమైన స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ చూసి ఉన్నారు. వాళ్ళని నవ్వించే బాధ్యత మీదే. మూడ్లో చేంజ్ చేసి కొంచెం అందరూ సరదా నవ్వుకున్నాం. మీ అందరూ తెలుసు రౌడీ రోహిణి అండ్ నాటి నరేష్ అండ్ ఇద్దరు ఎవరో కొత్తగా చూస్తున్నారు కదా, గెటప్ సిటీకి గెటప్ వేసి తీసుకొచ్చాను. వినిపిస్తుందా? వినిపిస్తుంది. మా వాయిస్ వినిపిస్తుంది క్లియర్గా మీకు? ఓకేనా? ఒకవేళ వినిపించకపోతే మీకు వినిపిస్తుంది, అయిపోయిన మీరు అడిగితే మీకు చెప్తారు ఏమైందని. ఒక పని చేయండి, ఇంకా ద స్టేజ్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడికి పిలిపించినందుకు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా. ఆలస్యం కాదు, నువ్వు ఇక్కడ ఇంగ్లీష్ యాక్సెంట్లో ప్రిపేర్ అయ్యావు కదా, చెప్పు. హాయ్ హో ఎవరీవన్, ఎలా ఉన్నారు? ముందులే స్టార్ట్ చేద్దామండి. సారీ, ఊరికే అడిగాను. సో సరదా సార్ క్లియర్గా వినిపిస్తుందా? నిజంగా నా మాట అర్థం అవుతున్నాయి కదా? ఓకే రెడీ. ఒక అర్థం అవ్వకపోతే నా నెంబర్ ఇస్తాను, మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తా. సో ఒక సరదా కొంచెం నవ్వుకుందాం. ఆ రోహిణి గారు నా వైఫ్ క్యారెక్టర్. సో బస్ స్టాండ్లో ఒక ఇద్దరు పోకరియాదలు నన్ను మిసెస్ నేర్పించే పనిలో ఉంటారు. సో నేను ప్రోగ్రామ్ బయటికి వెళ్తాను అనమాట. ఏమే త్వరగా రా, ఆట ఈవెంట్కి వెళ్ళాలి. బాబా ఎందుకు కంగారు పెడతారు? మీ అబ్బాయిలకి ప్యాంటు షర్ట్ వేసుకొని మంచిగా వచ్చేస్తారు. మేము ఎంత బాగా రెడీ అవ్వాలి? అసలే ఆటకు వచ్చాను, నన్ను ఎంతమంది చూస్తారు. అదిగో ఆ అంకుల్ చూడు, నన్నే చూస్తున్నారు. అదే ఎవరి యాంటీ అని చూస్తున్నాడు అంతే. అలా సర్లే, ఎలా ఉన్నాను? ఆహా, ఏమున్నావే, బాహుబలి సినిమాలో అనుష్కలా ఉందండి. అవునా? థ్యాంక్ యూ అండి. కాకపోతే పాట వల్ల పుల్లారి కూడా కదా ముసలి ఎలా ఉన్నావు అంటే. మీకు తప్ప అందరికీ అందంగా కనిపిస్తాను. ఆ కిటికీ కట్టి కుట్టించుకొని ఎన్ని చూస్తున్నారు? అట్లాంటి వాళ్ళంతా నన్నే చూస్తున్నారు. కరెక్ట్ సరే, చూడగా అంతే. అంత లేదు, నేను చాలా అందంగా ఉంటాను. అట్లాంటి టాప్ బాత్రూమ్ డోర్ పెట్టించమన్నానా? తెగ చూస్తున్నాడు సుబ్బారావు. చూస్తున్నాడా చూడకపోయాడా? చూస్తే చంపేను, చూస్తే అడిగి తెచ్చిపోతానులే. అంతే ఉంటారు, బాగానే ఉంటారు, బాగా అవుతుంటారు. ఎక్కడ రెడీ అయ్యో, ఎక్కడ బయలుదేరుతున్నావు? పుట్టింటికండి. ఇప్పుడు పుట్టింటికి ఎందుకు? మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు. మీ నాన్న లంగా పెట్టలేదా బెంగ పెట్టుకున్నాడట? అదేంటండి అలా అంటారు? ఏమైంది? మా నాన్న స్టంట్ వేశారు. 2 రోజులు టెంట్ వేస్తున్నప్పుడు వెళ్దాం. రోజులకి వెళ్ళొచ్చు కదండి. ఎప్పుడు చూడు మా పుట్టింటి పేరు మీదే, ఎప్పుడు చూడు పుట్టింటి మీదే ఏడుస్తారు. కానీ మీ పుట్టింటి ఏం పెట్టారు? పైకి పని చేస్తుందా కరెక్ట్గా? పని చేస్తుంది, నేను కొంచెం గట్టిగా అరవడం వల్ల కొంచెం బ్లాక్ అయింది. మళ్ళీ చెప్పు ఏమన్నా. ఎప్పుడు చూసినా మా పుట్టింటోళ్ళ మీదే. మీ పుట్టింటోళ్ళు ఏం చేశారు? నగా నట్ట ఏమైనా పెట్టారా? నగా నట్ట పెట్టడానికి మధ్యాహ్నం కళ్యాణ్ చూసింటే కళ్యాణ్ టిఫిన్ చేయడం కావంటారు, ఇడ్లీ పెడతాం, తిని పెడతారు కావాలంటే. చాలు చాలు. ఏంటి తేడాగా బిహేవ్ చేస్తున్నావు? తాగొచ్చావా? ఇది ఈవెంట్ కదా, 2 పెగ్గులేసి వచ్చా అంతే. ఎందుకంటే మీ మగాళ్ళు అలా తాగుతారు. మీ మగాళ్ళు మందు మానేస్తే ఒక బెంచ్ కారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చు తెలుసా? మీ ఆడలు మేకప్ వేయడం మనకి పెద్ద మనమే కొనుక్కొచ్చుకోవడం. మీ మేకప్ వేసేది మీకు అందంగా కనిపించడానికే. మేము అంతే కదా, మీరు అందంగా కనిపిస్తారనే. ఆడవాళ్ళు మేకప్ మీద పడి ఏడుస్తారు. సరే అయ్యా,
ఏమైందండి? నేను సుబ్బారావు గారు మార్కెట్లో రాటించి కొట్టాడే. వాట్ ఇచ్చుకొని కొడుతుంటే మీరేం చేస్తారు? లేదా ఎందుకు లేదు, అలా ఆవిడ నా చేతిలో ఉన్నాను. ఇద్దరు మార్కెట్కి వెళ్ళింది. ఏ మైక్స్ పనిచేయట్లేదు బ్రో. హలో, సరే 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 స్టార్ట్ చేయి. ఏంటి? సరే, ఇప్పుడే నిరూపిస్తారు ఎవరు తెలివైనోళ్ళు. ఆ. మనం ఇద్దరు రోడ్డు మీద అలా నడుచుకొని వెళ్తున్నాం. నడుచుకొని వెళ్తున్నాం. ఒక ధనం ఉన్న మూట, ఒక జ్ఞానం ఉన్న మూట కనిపించింది. మేమైతే ఏం తీసుకుంటామో తెలుసా? మేమైతే మాత్రం ఆ డబ్బును మూట తీసుకుంటాం. అది అక్కడే పప్పులో కాలేసారు. మేము జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. అవును, ఎవరికి వెళ్ళలేదు అదే తీసుకుంటారు. సరే ఇంకోటి చెప్పి మనంతా రోడ్డు మీద నడుచుకుని వెళ్తున్నాం. ఒక 2000 రూపాయల నోటు, ఒక 500 రూపాయల నోటు ఉన్నది. నువ్వైతే ఏం తీసుకుంటావు? 2000 రూపాయలు. నేనైతే 2 తీసుకుంటాను. అనిపించిందానా? సరే కానీ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ చెప్పు. ఈ 5 స్టేషన్లో అబ్బాయిలు ఎందుకు పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? ఏంటి 5 స్టేషన్లో మగాళ్ళు ఎందుకు? మగవాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేస్తారు? చాలా సింపుల్ ఆన్సర్. ఏం లేదు, జాగ్రత్త లేడీస్ పేరు వినండి. మీ లేడీస్ డిపెండ్ తప్ప ఆడపడి వచ్చా, అందుకని మగవాళ్ళకి ఇస్తారు. సరే సరే, ఇంతసేపు అయితే బస్సు రాదేంటి? బస్సు వచ్చే లోపల ఎవరు పోగిరేదో వస్తున్నారు, కొంచెం పక్క పద. భయ్యా లేదండి, ఆడుకోవడానికి వచ్చాను. బ్యాట్ ఉందా, అక్కడ బాల్ ఉంది, ఆడుకుందాం. ఏ ఏమనుకుంటున్నావు? గ్రామర్ నుంచి ఏం మాట్లాడుతున్నావు? ఇతను అమ్మో చాలా గ్లామర్ ఉన్నారే. ఏముంది బాబోయ్? బాబోయ్ కాదు, ఏంటి బాబోయ్ ఇంత అందంగా ఉన్నావు ఉంటుందిలేండి. ఇండియాలో వాచ్మ్యాన్ సరిపోద్ది అంతా. ఏంట్రా నీ గోల్ ఏంటి? నేను ఒక దగ్గర కూర్చోవాలి. నా చేతిలో డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అలాంటి జాబ్ కావాలా? అంతే. ఈ ముందు సులభ జాబ్లో తెలుగు కూర్చోవాలి, డబ్బులు వెళ్ళిపోతారు. పిచ్చి పిచ్చి నడకలాడు. సర్లే ఇట్లాంటి చెప్పండి. ఇలా వెళ్తే ఆట వస్తావా? ఇలా వెళ్తే చేయడం వస్తుంది, దించి వెళ్ళొచ్చు కావాలంటే. అబ్బా, ఎవరండి ఈ చక్కని చుక్క? మీ అక్కరా? పేరేంటి? సోనాలి. బిందా? తప్పుకుంది. కాదండి, మీ ఆవిడ్ని చూస్తుంటే నాకు ఒక కవిత వస్తుంది. ఏంటి దీన్ని చూస్తే నీకు కవిత చెప్పాలి? చెప్పండి. చెప్పరా? నీ అడుగులో నా అడుగు, నీ కోసం తెచ్చా ఈ గొడుగు, నీకేం కావాలో అడుగు. దాని మూతుకు అడుగు. ఉదయం టిఫిన్ చేసింది అడుక్కోలేదు. సరే కానీ మీ ఆవిడ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఏం వాడుతుంది? థ్యాంక్ యూ. పొద్దున్నే లేచి ఇంతమంది కొబ్బరితో మంత్రం చేస్తాను. ఓకే. మధ్యాహ్నం మందారాకు పెట్టి స్నానం చేస్తాను. మరి రాత్రి బిగ్గి తీసి గోడ పెడుతుంది. కాదండి, నాకు ఒక డౌట్. నేను పెళ్లి చూపులకి వెళ్తున్నా, ఏమన్నా సజెషన్స్ ఉన్నాయా? పెళ్లి చూపులకి వెళ్తున్నావా? ఆడవాళ్ళకి ఎన్ని చిట్కాలు తెలుసో నేను చెప్పింది బాగా చెప్పు. ఓకేనా? మీ అత్త వాళ్ళు స్కూటర్ పెడతా అన్నారనుకో, కారు పెట్టమని. ఓకే. కూలర్ పెడతా అన్నారనుకో, ఏసీ అడుగు. అమ్మాయిని అడుగుతా? వాళ్ళ అమ్మని అడుగు. దాన్ని అడుగుతావేంట్రా ఏదో రోడ్లో? రామ్ ప్రసాద్ గారి పంచులు టైమింగ్ మాత్రం అసలు మామూలుగా లేదు కదా. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. వీళ్ళందరినీ అమెరికాలో చూడడం ఇంకా హ్యాపీగా ఉంది. నరేష్కి సాల్వా కాస్త బెడ్షీట్ అయిపోయింది అనుకోవద్దు.
హీరోయిన్స్ని దగ్గర నుంచి చూసినప్పుడు అనిపించిందండి వాళ్ళు చేసే మెయింటెనెన్స్ మామూలుగా లేదని. నిజంగా చాలా అందంగా ఉన్నారు. ఎవరైనా ప్రాపర్గా డైట్ ఫాలో అవుతూ ఉంటే ఏంట్రా బాబు అని చెప్పి అనుకునేదాన్ని. బట్ డైట్ ఫాలో అవ్వడం వల్ల అంత అందంగా కనిపిస్తారని చెప్పి వీళ్ళని చూసాకే అర్థమైంది. 11:40 అవుతుంది టైం. ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ బ్యాండ్ వాళ్ళు సెటప్ చేసుకుంటున్నారు. సాగర సంగమమే ఒక యోగం నిరిసరి దమన గరమగరిసరి నిరిసరి మగరి సరి సగరి మగర మగమదని సరి దని మగ మగ సాగర సంగమమే ఒక యోగం శారజసి చిరమపుత్రి పడిని కోసం స్వరముల తీపిలో పరుగులు తీయలేనలా నవ్వుతున్న నిన్ను చూసి సంతోషం నీ బుగ్గ సొట్టలో పాడే సంగీతం చివరు గుండెలో చూసారు కదండి ఇవాల్టి వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్లీ డే 1 వ్లాగ్ అయితే అయిపోయింది. డే 2 వ్లాగ్లో అయితే విజయ్ దేవరకొండ గారు, ఆనంద్ దేవరకొండ అండ్ ఆల్సో తమన్ గారి కాన్సర్ట్ కూడా ఉండబోతుంది. అది రేపు అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్లో రాబోతుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మెయిన్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ కూడా చాలా ప్లే చేశారు. సూపర్గా ఎంజాయ్ చేశాను. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకేనా? సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.